హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మన జీవితంలో ఒక్కసారి మాత్రమే చూడగలిగే పెద్ద పండుగ అదే మహాకుంభమేళ. 144 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ పండుగ ఈసారి జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ప్రయాగ్రాజ్లో జరుగుతుంది. దురదృష్టవశాత్తు నేను లైవ్లో ఆ మహాకుంభమేళాను చూడలేకపోయినా, పార్టిసిపేట్ చేయలేకపోయినా మనకున్న క్యూరియాసిటీ అనే ఒక డెఫిషియన్సీతో మహాకుంభమేళా గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేశా. ఈ పూర్తి వివరాలు మీకోసం కూడా రెడీగా ఉన్నాయి. ఇంకెందుకు లేటు, తెలుసుకుందాం పదండి. సాధారణంగా ఈ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరుగుతూనే ఉంటుంది. అయితే ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళాను అర్ధ కుంభమేళా అంటారు. అదేవిధంగా 12 సంవత్సరాలకి ఒకసారి జరిగే కుంభమేళాను పూర్ణ కుంభమేళా అంటారు. కానీ ఈసారి జరిగే కుంభమేళా మహాకుంభమేళా, అంటే 144 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంది. అంటే దీని అర్థం ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ కుంభమేళాలు 4 సార్లు జరిగిన తర్వాత ఒక అర్ధ కుంభమేళా వస్తుంది. అలాగే 2 సార్లు అర్ధ కుంభమేళా జరిగిన తర్వాత ఒక పూర్ణ కుంభమేళా వస్తుంది. ఈ పూర్ణ కుంభమేళాలు 12 సార్లు జరిగిన తర్వాత మనకి మహాకుంభమేళా జరుగుతుంది. అసలు ఈ కుంభమేళా అంటే ఏంటి? ఈ కుంభమేళాను ఎందుకు జరుపుకుంటారు? ఈ వివరాలన్నీ తెలియాలంటే దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటో తెలియాలి. అసలు ఏం జరిగిందంటే, దుర్వాస మహర్షి తాను ఇచ్చిన కానుకను ఇంద్రుడు అధికార గర్వంతో నేలపాలు చేశాడనే కోపంతో ఇంద్రుడు ఏ పదవి చూసుకుని ఇంత గర్వపడుతున్నాడో ఆ పదవిని కోల్పోతాడని, అలాగే సకల దేవతలు రాక్షసుల చేతిలో ఓడిపోతారని శపిస్తాడు. దాంతో దేవతలకి రాక్షసులకి మధ్యలో పెద్ద యుద్ధం జరిగి రాక్షసులు ముల్లోకాలని తమ ఆధీనంలోకి తెచ్చుకుంటారు. అప్పుడు విష్ణుమూర్తి క్షీరసాగర మథనం జరగాలని, దానికి రాక్షసుల సహాయం కూడా తీసుకోవాలని దేవతలకు సలహా ఇస్తాడు. ఈ మథనంలో వచ్చే ఫలితాన్ని చెరిసగం పంచుకోవాలి అనే ఒప్పందంతో దేవతలు రాక్షసులు ఈ క్షీరసాగర మథనాన్ని మొదలు పెడతారు. ఆల్మోస్ట్ ఈ క్షీరసాగర మథనంలో పుట్టిన ప్రతిదాన్ని దేవతలు రాక్షసులు సమానంగానే పంచుకున్నారు. ఇంకా చివర్లో పుట్టిన అమృత కలశాన్ని నాకు కావాలి అని దేవతలు రాక్షసులు కొట్టుకోవడం స్టార్ట్ చేశారు. ఆ అమృత కలశాన్ని ఇద్దరు లాక్కుంటూ ఉంటే అందులో నుండి అమృత బిందువులు కొన్ని భూమి మీద 4 చోట్ల పడతాయి. అవే ప్రయాగ్రాజ్, ఉజ్జయిని, నాసిక్, హరిద్వార్. ఈ అమృత బిందువులు ఒలికిన సమయాన్ని బట్టి కుంభమేళా, అర్ధ కుంభమేళా, పూర్ణ కుంభమేళా, ఇంకా మహాకుంభమేళా అని జరుపుతూ ఉంటారు. ఈ అమృత బిందువులు కలిసిన నదులలో స్నానం చేసి భగవంతుణ్ణి ప్రార్థిస్తే మనం తెలిసి తెలియక చేసిన ఏ పాపాలైనా కడిగేసినట్లు పోయి మనం పవిత్రులం అవుతామని చెప్తారు. అంతేకాదు, ఈ అమృత బిందువులు కలిసిన ప్రదేశాల్లో ఒకటి త్రివేణి సంగమం అవ్వటం విశేషం. త్రివేణి సంగమం అంటే 3 నదులు కలిసే చోటు అని అర్థం. ఇక్కడ గంగా నది, యమునా నది, సరస్వతీ నది, ఈ 3 నదులలో నీరు కలుస్తాయి. అందుకే ప్రతి 4 సంవత్సరాలకి ఒకసారి వచ్చే ఈ కుంభమేళాను పురస్కరించుకొని ప్రజలు ఈ ప్రదేశానికి వచ్చి పుణ్యస్నానాలు చేసి తరిస్తారు. అయితే ఈ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేయడానికి ప్రపంచం నలుమూలల నుండి భక్తులతో పాటు అఘోరాలు, నాగసాధువులు కూడా వస్తారు. 45 రోజుల పాటు జరిగే ఈ మహాకుంభమేళాలో వివిధ రకాల రాజస్నానాలు కూడా చేస్తారు. ఈ రాజస్నానాలకు హిందూ పురాణాల్లో ఎనలేని ప్రత్యేకత ఉంది. మహాకుంభమేళా ప్రారంభమైన మొట్టమొదటి రోజున పుష్య పౌర్ణమి సందర్భంగా తొలి రాజస్నానం జరుగుతుంది. అలాగే మకర సంక్రాంతి రోజున 2వ రాజస్నానము, ఇక మౌని అమావాస్య రోజున 3వ రాజస్నానం జరుగుతుంది. వసంత పంచమి రోజు 4వ రాజస్నానము,
మాఘ పౌర్ణమి రోజున 5వ రాజస్నానము, ఇక చివరి రోజైన మహాశివరాత్రి రోజున 6వ రాజస్నానం జరుగుతుంది. ఈ మహాకుంభవేళ సమయంలో చేసే స్నానాన్ని రాజస్నానంగా పరిగణిస్తారు. ఈ సమయంలో నదులలోని నీరు అమృతంతో సమానమైన లక్షణాలు కలిగి ఉంటుందని ఒక నమ్మకం. అయితే ఈ మహాకుంభమేళా స్నానానికి దాదాపు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. దీన్ని ఆదిశంకరాచార్యులు ప్రారంభించారని కొందరు చెప్తారు. ఇంకా పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం ప్రారంభమైనప్పటి నుండి కుంభం నిర్వహిస్తున్నట్టు కొందరు చెప్తున్నారు. కానీ వేటికి ఖచ్చితమైన ఆధారాలైతే లేవనే చెప్పాలి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మహాకుంభమేళా సమయము కొన్ని గ్రహాల కలయిక వేళగా చెప్పొచ్చు. ఎందుకంటే అమృతం కోసం దేవతలకు రాక్షసులకు మధ్య జరిగిన పోరాటంలో చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడు. బృహస్పతి కలశాన్ని దాచాడు. సూర్యదేవుడు కలశాన్ని పగిలిపోకుండా కాపాడాడు. శనిదేవుడు ఇంద్రుని కోపం నుండి రక్షించారు. అందుకే ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహించబడుతుంది. అంటే ఈ గ్రహాల కలయిక వేళ అమృత పాత్ర రక్షించబడిందన్నమాట. ఈసారి జరిగే మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుండి దాదాపు 40 కోట్ల మంది భక్తుల వరకు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. కిన్నెర సాధువులు కూడా మహాకుంభమేళాలో పాల్గొని భజన పూజలు కూడా చేస్తారు. దాదాపు 15 లక్షల మంది సాధువులు పాల్గొంటున్నారు. అంతేకాదు యమునా నది ఒడ్డున ఉన్న పురాతనమైన అక్షయవట్ చెట్టును కూడా చూసే భాగ్యం ఈ ప్రజలకు కలుగుతుంది. అక్షయవట్ అంటే నాశనం చేయలేనిది. ఇదొక మర్రి చెట్టు. చాలామంది దీన్ని ఎన్నిసార్లు కొట్టేసినా మళ్ళీ ఇది కొత్తగా పుట్టుకు వచ్చిందట. అందుకే దీన్ని అక్షయవట్ అని పిలుస్తారు. ఇక్కడికి వచ్చే భక్తుల అవసరాలు భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. ఇక్కడికి వచ్చే భక్తులకు తాత్కాలిక వసతి కల్పించేందుకు 1.6 lakhs టెంట్లతో పాటు 1.5 lakhs టాయిలెట్స్ని కూడా ఏర్పాటు చేసింది. అన్ని సౌకర్యాలతో టెంపరరీ హాస్పిటల్స్ని కూడా ఏర్పాటు చేసింది. ఇన్ని భారీ ఏర్పాట్ల మధ్య కూడా మొన్న మౌని అమావాస్య రోజున కొన్ని అపశృతులు వెలువడడం చాలా బాధాకరమైన విషయం. అందుకే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా మన సేఫ్టీ గురించి మనం కూడా ఆలోచించి మన జాగ్రత్తలు మనమే తీసుకోవడం చాలా ఉత్తమం. ఏదేమైనా భూమిపై జరిగే అతిపెద్ద పండుగైన ఈ మహాకుంభమేళా గురించి తెలుసుకోవడము మీకు తెలియజేయడం కూడా నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీలో ఎవరైనా ఈ మహాకుంభమేళాకి వెళ్తున్నారా? వెళ్ళే వారికి నేను చెప్పేది ఒక్కటే, మీరు ఇక్కడికి వెళ్తున్నారు అంటే భగవంతుడు మీకు ఆ అవకాశాన్ని ఇచ్చినట్లే కదా. అందుకే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఎ హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ. ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టేక్ కేర్. బై బాయ్.